ఒక్కసారి ఊహించుకోండి, భూమి మీద ఒక్క మనిషి కాదు గదా, కనీసం కళ్ళు నోరు ఉన్న ఏ జంతువు లేని ఒక వింత ప్రపంచం. అంతా ప్రశాంతం, ఎవరిని ఎవరూ వేటాడరు. కానీ ఆ సముద్రపు అడుగు భాగంలో ఒక వింత జీవి తిరుగుతోంది. దానికి మెదడు లేదు, రక్తం లేదు, కనీసం ఆహారం తినడానికి నోరు కూడా లేదు. కానీ అది ప్రాణంతో ఉంది. సుమారు 600 మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి అచ్చం ఒక గ్రహాంతర లోకంలా ఉండేది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మన భూమి చరిత్రలో దాగి ఉన్న అతిపెద్ద రహస్యం మరియు బహుశా మనందరి తొలి పూర్వీకుడి కథ మీకు అర్థమవుతుంది. ఈ కథ క్యాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ కంటే ముందే మొదలవుతుంది. అప్పటికి భూమి మొత్తం మంచుతో కప్పబడిపోయి ఒక స్నోబాల్ లాగా ఉండేది. ఆ మంచు కరిగి సముద్రాలు ఏర్పడిన తర్వాత ఒక వింతైన జీవజాలం పుట్టుకొచ్చింది. దీనినే శాస్త్రవేత్తలు ఈడియాకరన్ పీరియడ్ అని పిలుస్తారు. ఈ కాలంలో సముద్రపు అడుగున బ్యాక్టీరియాతో కూడిన ఒక మందపాటి చాపలాంటి పొర ఉండేది. ఆ ప్రశాంతమైన సముద్రపు అడుగు భాగంలో జీవించే జీవులలో అత్యంత వింతైనది మరియు మిస్టీరియస్ అయినది డికిన్సోనియా. డికిన్సోనియా చూడ్డానికి ఒక పెద్ద ప్యాన్ కేక్ లేదా డోర్ మ్యాట్ లాగా ఉండేది. ఇది కొన్ని మిల్లీమీటర్ల నుండి ఏకంగా 1 మీటరు పొడవు వరకు పెరిగేది. కానీ శాస్త్రవేత్తలను దశాబ్దాల పాటు పిచ్చెక్కించిన ప్రశ్న ఒకటే, అసలది ఏమిటి? దానికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, నోరు లేదు. మరి అది ఎలా బతికింది, ఎలా తిన్నది? కొందరు అదొక ఫంగస్ అన్నారు, కొందరు సముద్రపు మొక్క అన్నారు, ఇంకొందరు అదొక పెద్ద అమీబా లాంటి ఏకకణ జీవి అన్నారు. అయితే నోరు లేని ఆ వింత జీవి ఎలా తినేదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది సముద్రపు అడుగున ఉన్న ఆ బ్యాక్టీరియా పొర మీద నెమ్మదిగా పాకుతూ వెళ్లేది. ఎక్కడైనా ఆగి తన చర్మం నుండే కొన్ని ఎంజైములను విడుదల చేసి ఆ బ్యాక్టీరియాను కరిగించి ఒక స్పాంజ్ లాగా నేరుగా చర్మం ద్వారానే ఆహారాన్ని పీల్చుకునేది. అంటే దాని చర్మమే దాని కడుపన్నమాట. ఇలాంటి వింత జీవులు నిజంగానే మన భూమి మీద బతికాయా అన్న సందేహం రాకమానదు. ఆ ప్రశాంతమైన సముద్రపు తోటలో డికిన్సోనియా ఒక్కటే లేదు, దాని చుట్టూ ఇంకా వింత జీవులుండేవి. ఉదాహరణకు చార్నియా. ఇది చూడ్డానికి అచ్చం ఒక ఫరన్ మొక్క ఆకులాగా ఉంటుంది. కానీ ఇది సూర్యరశ్మి ఏమాత్రం చేరని కటిక చీకటిలో సముద్రపు అట్టడుగున పెరిగే ఒక వింతైన జంతువు. అలాగే స్ప్రిగ్నియా అనే మరో జీవి కూడా ఉండేది. దీనికి తలలాంటి ఒక ఆకారం ఉండేది. బహుశా మొట్టమొదటి కళ్ళు దీనికే ఉండి ఉండొచ్చు అని ఒక అంచనా. కానీ డికిన్సోనియా జంతువా కాదా అనే మిస్టరీకి 2018వ సంవత్సరంలో ఒక ఊహించని బ్రేక్ త్రూ దొరికింది. రష్యాలోని ఒక మారుమూల ప్రాంతంలో దొరికిన 558 మిలియన్ ఏళ్ల క్రితం నాటి డికిన్సోనియా శిలాజంలో శాస్త్రవేత్తలు ఒక వింతైన రసాయనాన్ని కనుగొన్నారు. అదేంటో తెలుసా? కొలెస్ట్రాల్. అవును, మనం తినే ఫుడ్లో ఉండే అదే కొలెస్ట్రాల్. ప్రకృతిలో కొలెస్ట్రాల్ను కేవలం జంతువులు మాత్రమే ఉత్పత్తి చేయగలవు. దాంతో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి నిజమైన జంతువు డికిన్సోనియా అని సైన్స్ నిర్ధారించింది. మరి అలాంటి ప్రశాంతమైన ఏలియన్ ప్రపంచం ఎందుకంతరించిపోయింది? అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నెమ్మదిగా సముద్రంలో ఒక భయంకరమైన మార్పు రావడం మొదలైంది. పళ్ళు, కళ్ళు, వేటాడే లక్షణాలు ఉన్న మొట్టమొదటి రాక్షస జీవులు పుట్టుకొచ్చాయి. వాటిలో అనామలోకారిస్ లాంటి భయంకరమైన మాంసాహార జీవులు ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయానికి అగ్రోనామిక్ రెవల్యూషన్ మొదలైంది. కొత్తగా పుట్టుకొచ్చిన పురుగులు సముద్రపు అడుగున ఉన్న మట్టిలోకి నిలువుగా బొరిళ్లు చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల డికిన్సోనియా లాంటి జీవులకు ఆహారమైన ఆ బ్యాక్టీరియా పొరలు పూర్తిగా నాశనమయ్యాయి. అప్పటి వరకు ఎంతో శాంతియుతంగా బతికిన ఆ సాధు జీవులకు పరిగెత్తడం రాదు, దాక్కోవడం రాదు, పోరాడటానికి ఆయుధాలు అసలు లేవు. కళ్ళెదురుగా వస్తున్న మృత్యువును చూస్తూ అలా సైలెంట్గా సముద్రపు అడుగున అంతరించిపోయాయి. ఆ తరువాత జరిగిన ఎవల్యూషన్ రేస్లో బతికి బట్టకట్టిన భయంకరమైన జంతువుల నుండే కోట్లాది సంవత్సరాల తర్వాత మనం పుట్టాం. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ ఆ రోజు ఆ ప్రశాంతమైన జీవులు అంతరించిపోకుండా ఉంటే ఈ రోజు భూమి మీద మనుషులు ఉండేవారా? లేదా భూమి ఇంకా ఒక ఏలియన్ గ్రహంలాగానే ఉండేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి.